ఇప్పటివరకు మన వీరయ్య గారు కానీ బాజీ గారు అన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. భారత ప్రభుత్వం వారు గత సంవత్సరం నుంచి మన ప్రజలకి ఓటిపైడ్ రేస్తో బలవంతమైనటువంటి ఆహారం అందించాలనే ఉద్దేశంతో రైస్ మిల్లు తయారైనటువంటి 99 కేజీలు బియ్యం చేసిన 19 కేజీల బియ్యంతో పాటు ప్రభుత్వం అందించినటువంటి ఓటిపైడ్ కర్నల్స్ 1 కిలో కలిపి టోటల్గా మొత్తం 100 కేజీలు ప్రభుత్వం 50 కేజీలు చొప్పున 2 క్వింటాల్కి 50 కేజీలు చొప్పున 2 బస్తాలు అందజేయాలి. దాంట్లో భాగంగా ఇప్పటివరకు గతంలో కంటే కూడా రూల్స్ ఎక్కువగా మార్చడం వల్ల పోర్టిఫైడ్ తయారు చేసేటువంటి సంస్థల దగ్గర నుంచి సరైన పరిమాణంలో క్వాంటిటీలో సప్లై చేయలేకపోవడం వల్ల ఇబ్బంది పడటం వల్ల మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారుగా 5 కోట్ల క్వింటాల్స్ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి 2300 రైస్ మిల్స్కి కస్టమ్ మిల్ వర్కింగ్ ఏజెన్సీ పంపిణీ చేయడం జరిగింది. ఇదే గత సంవత్సరంలో అయితే 70% వర్కింగ్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ పోర్టిఫైడ్ కర్నల్స్ కొరత వల్ల దాదాపు ప్రతి మిల్లు కూడా 40,000 క్వింటాలు, 30,000 క్వింటాలు, 50,000 క్వింటాలు, 1,00,000 క్వింటాలు కూడా ధాన్యం కూడా గత 3 నెలల నుంచి ఎండకి ఎండుతూ వానకు గడుస్తూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ షార్టేజ్ కర్నల్స్ వల్ల ప్రభుత్వం ఈ విషయాలను గుర్తించి మరి రాబోయే రోజుల్లో రబీ కూడా నెల రోజులు రాబోతుంది. ఈ ఉన్నటువంటి దాన్ని మిల్లుల్లో కస్టమ్ మిల్లింగ్ చేసి బయటికి డెలివరీ కాకపోతే చాలా ఇబ్బంది పడతారు, రైతులు ఇబ్బంది పడతారు. వినియోగదారులు కూడా సరైనటువంటి బియ్యం రావాలనే ఉద్దేశంతో మరి దీన్ని సడలించడం జరిగింది. ఈ సడలింపు చేయడంలో ఆల్ ఇండియా రైస్ మిల్ ఫెడరేషన్ గారు, సైని గారు, గుమ్మడి గారు, అలానే స్టేట్ ప్రెసిడెంట్ గారు వెంకటేశ్వరరావు గారు, అలానే ముఖ్యంగా మన నాదెండ్ల మనోహర్ గారు పరిశ్రమల శాఖ మంత్రి వారు, ప్రహ్లాద్ జోషి గారు దృష్టికి తీసుకెళ్లి మన కమిషనర్ గారు సౌరభ్ గౌర్ గారు, అలానే చైర్మన్ ఎండి మన ఢిల్లీరావు గారు వాళ్ళంతా కలిసి పలుమార్లు ఢిల్లీకి వెళ్ళి ఈ విషయాలను చెప్పడం, దీంతో పాటు ఇతర రాష్ట్రాలైనటువంటి మరి అధికారులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇదంతా కూడా నిజాన్ని చెప్పి నమ్మి ప్రభుత్వం సడలించడం జరిగింది. దీనివల్ల రాబోయే రోజుల్లో సీఎంఆర్ ధాన్యం ఉన్నటువంటి మిల్లు ప్రతిరోజు కూడా ఎక్కువ పరిమాణంలో మరి కస్టమ్ మిల్లింగ్ ఆడిచ్చి ప్రభుత్వాన్ని సరఫరా చేస్తే ఎమ్మటి కావాల్సినటువంటి బియ్యం పీడిఎస్ బియ్యం కానీ, మిడ్ డే మీల్స్ కానీ, ఐసిడిఎస్ పథకాలకు కానీ తగిన పరిమాణాలు అందుతాయి. కాబట్టి ప్రభుత్వం సరైన టైంలో ఇదివరకే ఒక నెల ముందు తీసుకున్నట్టు బాగుండేది. కానీ ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకొని మరి భారత ప్రజలకి, మరి మిల్లర్స్కి, ఇటు రైతులకు కూడా మరి మంచి చేయడానికి కృషి చేసినటువంటి అందించిన జీవోకి మీకు మా రాష్ట్ర రైస్ మిల్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రైతులు కూడా ఈ విషయం చూసి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పీడిఎస్ బియ్యం కూడా సరే ఏమి లేట్ కాకుండా అందడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు మేము పిలవంగానే వచ్చినటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం.